హలో అండి అందరికీ. సో ఈవినింగ్ 3 o'clock అయిన తర్వాత గేదెలన్నిటి లోపల నుంచి చావిలో నుంచి బయట కట్టేసి వాటికి ఎండిగడ్డేసేసాము. పిడకలు చేసేది చూపిద్దామని చెప్పేసి ఈ చిన్న షార్ట్ అండి. చూసారు కదా పిడకలు. మేమైతే పొయ్యిలో ఇంకా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి పొట్టు ఉంటుంది కదా, రైస్ మిల్లులో దొరికే పొట్టు, అది అవైలబుల్గా ఉంటే దాంతోనే చేస్తాం. ఒకవేళ లేకపోయినా కూడా ఉట్టి పిడకలు కూడా ఇలానే చేస్తాం అనమాట. ఇంకా ఈ పేడను కూడా ఎక్కువ ప్రజెంట్ అయితే దొరకటం లేదు. మా గేదెల దగ్గర మాకే దొరకట్లేదు, అలా వేసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అయినా మామూలుగా అయినా సరే ఇల్లు అలుక్కునే వాళ్ళు ఉంటారు. ఇంకా అక్కడ ఇళ్ళ దగ్గర చావిడ దగ్గర కొన్ని ఇల్లు ఉన్నాయి వేరే వాళ్ళు, ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకనే కొంచెం మనకి షార్టేజ్ అయిపోయినట్టుగా. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు బయట కట్టేసింది కదా, ఇంకా లోపల ఉన్న పేడకలు అని చెప్పి తీసుకొచ్చేసి అమ్మ ఇక్కడైతే చేస్తూ ఉంది. ఒకప్పుడైతే బయోగ్యాస్తోనే గ్యాస్ క్రియేట్ చేసుకొని మనకు వచ్చేసేది అనమాట. ఇప్పుడైతే గ్యాస్లు ఇలా ఉన్నాయి, కానీ ఒకప్పుడు గ్యాసులు లేకపోయినా ఈ పేడతోనే గ్యాస్ అనేది మనం వచ్చేలాగా చేసుకునేవాళ్ళు. అందరి ఇళ్లలో ఉండేది. అప్పుడైతే కొంతమంది ఇళ్ళలో కంపల్సరీగా ఉండేది ఈ పేడతోనే మనకి మంటలు వచ్చేలా చేసుకోవడం. ఇప్పటికైతే లేదు. ప్లస్ ఏంటంటే ఈ కట్టెలపై యూజ్ చేసిన పిడకలు యూజ్ చేసిన చిన్నపిల్లలకి మనం సాంబ్రాన్ని అలా వేస్తాం కదా, దానికి కూడా ఈ మంటలు ఇప్పుడు కొంచెం బొగ్గులు దానిపైన పిడక పైన వేసేసి దానిపైన సాంబ్రాన్ని వేసుకోవడం అలా చేసేవి అన్నీ ఉండేవి అనమాట. విలేజెస్లో ఇప్పటికీ కూడా ఈ పిడకలు చేయడం ఉండిద్దండి. అదే కాకుండా మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ చేయడం ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా కాలోకి వెళ్ళే చేలకి వెళ్ళే దారిలో సైడ్కి మొత్తం కళ్ళలాగా వేసుకొని ప్లేస్లు ఇది ఇక్కడ అని చెప్పేసి ఈ పేడను మోసుకెళ్ళి మరి వంటలు ఇట్లా గుట్టలు గుట్టలు చేసేసేవాళ్ళు అనమాట. అలా చేసేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్లు ఎక్కువైపోయి అందరూ యూజ్ చేయట్లేదు, బట్ మేమైతే ఇప్పటికీ కూడా కట్టెలపై యూజ్ చేస్తాము. ఈ పిడకలను పెట్టడం అవన్నీ కూడా కంపల్సరీగా ఉంటాయి. మా సైడ్ వీటిని అయితే వంటలు అని అంటాం. చూసారు కదా, ఇలా చేసేసిన తర్వాత ఇలా ఎండబెట్టేస్తుంది. కొన్ని డేస్ ఇలా ఎండిన తర్వాత పైన ఎండిన తర్వాత మళ్ళీ వాటిని తిరగదిప్పుకోవాలి. పేడ అనేది మనం పడేయడం అంటూ ఉండదు. ఇక్కడ స్టోర్ చేసుకొని మళ్ళీ అది మట్టిలాగా అయిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో వరి పొలాల్లో సమ్మర్లో చల్లుతారనమాట. దేన్ని కూడా గేదెలకి గడ్డి కూడా మనకి మళ్ళీ మట్టిలాగా అయిపోతుంది అనమాట. చాలా ఎరువులాగా యూజ్ అవుతుంది. సో మీకు ఈ పద్ధతి తెలిస్తే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఇప్పటికీ కూడా పిడకలు చేయడం, ఇవన్నీ వంటలు చేయడం ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.